హలో అండి, నమస్తే. ఒక ప్లెయిన్ పులావ్ రైస్తో వచ్చేసానండి. ఇది దేనిలోకైనా బాగుంటుంది. ఫ్రై పీస్ బిర్యానీలో కూడా బాగుంటుంది, వెజిటబుల్స్లోకి బాగుంటుంది, జస్ట్ ఊరికనే ఒక ఎగ్స్ వేసుకో అన్నిట్లోకి బాగుంటుంది. పులావ్ రైస్ అంతే. ఇది చాలా చాలా టేస్టీ అండ్ యమ్మీ. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. సింగిల్ పాట్ డిష్. నేను ముందు కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను, ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్. ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పనా? ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, టొమాటో, లవంగ, చెక్క, యాలుక, మిరియాలు, బగారాకు, ధనియాల పొడి, కొబ్బరి పాలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, కొంచెం నెయ్యి. అంతేనండి, సింపుల్. చేద్దామా? కొంచెం నేను ఇది వేడెక్కనిస్తాను. దీనిలోకి బిర్యానీ రైస్ ఒక గ్లాసు ముందే నేను కడిగి పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు. నానబెట్టుకుంటే ఏమవుద్దంటే చాలా టేస్టీగా అవుతుంది బిర్యానీ. మనం పులావ్ చేసేటప్పుడు రైస్ ఇట్లా విచ్చుకున్నట్టు అవుతుంది. లేకపోతే మనం ఎంత ఉడకబెట్టినా ఇద్దరు పలుకు అవుతుంది, లేకపోతే ఏమంటారు ముద్ద అవుతుంది. ఇట్లా అయితే కనుక పలుకు విడగానే స్టవ్ కట్టేస్తే విచ్చుకుంటుంది. చలో ఫస్ట్ నేను మసాలాలు వేసేస్తున్నాను. చూడండి, 4 యాలుక్కాయలు, ఒక 8 లవంగాలు, ఒక 2 జాపత్రి, ఒక 3-4 చెక్క చిన్న చిన్న ముక్కలు, అండ్ దెన్ ఒక 15-20 మిరియాలు వేసేసుకున్నామా. కొంచెం చిటపట అన్న తర్వాత ఇదిగోండి ఉల్లిపాయ, మీడియం సైజ్ ఆనియన్ ఒక్కటి చాలు, చిన్నది, వెరీ లెస్ కదా, బాగుంటుందండి. ఇట్లా సటిల్గా ఉంటుంది. ఎందుకంటే నేను తీసుకున్నది 1 గ్లాస్ 200 గ్రామ్స్ ఆఫ్ బియ్యం. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నా అంతే. దాంట్లోకి ఇన్ని చాలు. కొంచెం ఉల్లిపాయ ఎర్రగా వేగాలండి. వేగాలంటే ఏం చేయాలి? వేయండి, ఉప్పు వేయండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా ముందు. ఇది కొంచెం ఎక్కువ వద్దేమోనని కూడా తీసేస్తున్నా నేను. 1/2 టీ స్పూన్ అంతే. జస్ట్ ఫ్రై అవ్వనివ్వండి. ఏంటండి విశేషాలు? సమ్మర్ కొంచెం హాట్ ఉందా? మధ్యలో వాన పట్టడం కొంచెం రిలీఫ్ అనిపించిన మనకి, రైతులకి చాలా ఇబ్బంది అండి. ఎండాకాలంలో అనుకోని వర్షాలు చాలా బీభత్సం సృష్టిస్తాయి. ముఖ్యంగా మామిడికాయలు రాలిపోతాయి. ఇట్లాంటి సమ్మర్ పంట ఏమన్నా ఉంటే కొంచెం చెల్లా చెదరవుతుంది. జాగ్రత్త. అండ్ ఆవకాయ పచ్చడి పట్టే వాళ్ళు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండండి. మన శైలాస్ కిచెన్లోది అని కాదు, మన శైలాస్ కిచెన్లో పచ్చడి రిలేటెడ్ అన్నీ మీకు దొరుకుతున్నాయి. మంచి క్వాలిటీతో ఇచ్చేస్తున్నా నేను. కానీ మీకు ఎక్కడ క్వాలిటీ అనిపిస్తే మీరు ఇంట్లో చేసుకుంటారా, గానుగు నూనె మీరు స్వయంగా వెళ్ళి అన్నీ ముందు రెడీగా పెట్టుకోండి. అది నేను చెప్పేది. మీరు ఆర్డర్ చేసుకున్నా ఓకే, మీరు రెడీ చేసుకున్నా కానీ రెడీగా ఉంచుకుంటే ఏమవుతుందంటే మీకు మామిడికాయ రాగానే టక్కన ఇంట్లో అన్నీ ఉంటాయి. ఓన్లీ మామిడికాయలు రావాలి, అవి కటింగ్ అయ్యే లోపల వెల్లుల్లిపాయ వలవాలి. 2 పనులు ఉంటాయి మీకు. కాబట్టి ప్రిపేర్డ్గా ఉండండి. ఒక్క సీజన్లో సమ్మర్లో పట్టే ఆవకాయ మనకి సంవత్సరం అంతా దాని వాల్యూ ఉంటుంది, మనకి పిల్లలకి కూడా. ఏదున్నా లేకున్నా ఇంత ఆవకాయ అన్నం కలిపినామంటే భోజనం అయిపోయింది. ఆమ్లెట్ వేసామంటే ఇంకా స్వర్గం. దానికి వడియాలు అప్పడాలు రెడీ ఉన్నాయంటే నెక్స్ట్ లెవెల్ విందు భోజనం అది. ఇదిగోండి ఉల్లిపాయ ఒక 50% వేగిన తర్వాత నేను ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇది కూడా వేగనిస్తాను. ఇది ఎక్సెల్ ఏమో కొన్నానండి, ఇంత లూజ్ అయింది నాకు, ఇంత లూజ్ అయింది. ఇది నా ఫిట్టింగ్, ఇంత లూజ్. ఈ సైజు ఉన్నప్పుడే కొన్నాను, కొంచెం చిక్కాను. సమ్మర్ ఎఫెక్ట్ అనుకుంటున్నారా? లేదండి, 6 మంత్స్ నుంచి తిండి ఏం పెద్దగా తగ్గించలేదు, క్వాంటిటీస్ తగ్గించుకుంటూ వచ్చేసాను. సెట్ అయిపోతుంది అంతా. చెప్పాను కదా, పడి వెంటనే తగ్గాలని నాకు ఎప్పుడూ లేదు. ఇదిగోండి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అయిన తర్వాత ఒక 2 పెద్ద సైజ్ టమాటాస్ 2 వేసేసాను. 1 గ్లాస్ బియ్యంకి 2 టమాటాలు. ఈ టమాటాలతో పాటు జస్ట్ ఒక పుదీనా ఆకులు ఒక 20-30, కొంచెమే, గ్లాస్ బియ్యం. కొత్తిమీర ఆకులోకి 20-30, కొంచెం, గ్లాస్ బియ్యం. అంటే నా ఉద్దేశం గ్లాస్ బియ్యానికి సరిపడా. మీరు వండేదాన్ని బట్టి దీన్ని క్వాంటిటీస్ పెంచండి. ఈ పులావ్ రైస్ మీరు ఆలు కుర్మాలోకి బాగుంటుంది, కాలీఫ్లవర్ గ్రేవీలోకి, క్యాప్సికము, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, దేనిలోకైనా సూపర్ ఉంటుంది. ఇంకా నాన్ వెజ్లోకి అయితే చెప్పక్కర్లేదు. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్, గురు, ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంటుంది. టమాటా కూడా మంచిగా మగ్గాలండి. నేను సిమ్ చేసి మూత పెట్టేస్తున్నాను. మనం ఆయిల్ పెద్ద ఎక్కువేం వేయలేదు. ఫస్ట్లో ఒక 4-5 టీ స్పూన్స్ వేసినట్టున్నాం అంతే. చలో టమాటాలు వేసి ఒక 3-4 నిమిషాలు అయిందండి. టమాటా కూడా మగ్గింది. ఇదిగోండి మెత్తగా అయింది, చూసారా? అన్నీ
దీన్ని నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటా మొత్తాన్ని, ఈ పేస్ట్ అంతటిని. ఇది మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని వస్తా. సిమ్ పెట్టేస్తున్నా. దీంట్లోకి కొంచెం ఆయిల్, ఇంకొక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. అండ్ ఒక 3-4 టీ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఇదిగోండి మన బియ్యం ఉంది కదా, దీనిని వార్చుకొని వస్తా. నీళ్ళు తీసేసి వస్తా. ఇదిగోండి మంచిగా వార్చేసా, పక్కకు పెట్టా. అండ్ దీనిలోకి 2 బిర్యానీ ఆకులు. ఇదే మన పోపు. నిజం అనుకుంటున్నారా? ఒక్క నిమిషం. ఒక మీడియం సైజ్ ఆనియన్ పొడుగ్గా కట్ చేసింది. పులావ్స్కి, బిర్యానీస్కి జూలియన్ కట్టే కరెక్ట్ అండి ఆనియన్. ఇదిగోండి ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇట్లా పొడుగ్గా కట్ చేసినాయి, అవి కూడా అంతే సేమ్ కట్. కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది. కొంచెం ఉప్పు వేసుకుంటాను. మనం ఇందులో 1/2 టీ స్పూన్ వేసాము, ఇందులో ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే మనకు అన్నిటిలోకి సరిపోతుంది. కొంచెం ఎర్రగా వేగాలండి ఉల్లిపాయ. కొద్దిగా పుదీనా వేసేసాను, కొంచెం కరివేపాకు వేసేసాను. అండ్ ఇదిగోండి ఒక 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేస్తాను. సిమ్ చేసేసాను. కొంచెం వేగనిచ్చి మగ్గనిస్తాను లైట్గా. చలో ఇదిగోండి మనం ఇందాక మిక్సీ చేసిన పేస్ట్ వేసేస్తున్నా. టమాటా పచ్చడిలా ఉందా? మసాలా టమాటా పచ్చడి. ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులో పచ్చిదనం మనం ఫ్రై చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మిక్స్ చేయాల్సింది ఉంది అంతే. ఇది వేసేసిన తర్వాత కొంచెం వేడెక్కగానే కడిగి వార్చి పెట్టుకున్న బియ్యం ఉంది కదా, అది వేసేసి నీళ్ళు బాయిల్ చేస్తాను. నేను ఈలోపు హాట్ వాటర్ వచ్చేసింది. నేను కొలత 1కి 2 నీళ్ళు తీసేసుకుంటానండి, కాకపోతే 1.5 తీసుకుంటున్నా. ఇంకొక సగానికి నాకు వేరే ప్లాన్ ఉంది. ఇదిగోండి 1కి 1.5 వాటర్ వేసాను. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసున్నర. అండ్ దీంట్లో కొబ్బరి పాలు ఇంట్లో ఉంటే కనుక ఒక 1/2 గ్లాస్ కొబ్బరి పాలు యాడ్ చేయండి. దట్ ఈజ్ మై ప్లాన్. ఉంటే ఆప్షనల్ అండి, ఇది మస్ట్ ఏం కాదు. ఇది పోస్తే చాలా టేస్ట్ ఎక్స్ట్రా వస్తుంది. ఇదే టైం బిర్యానీ ఆకు చాలాసేపటి నుంచి ఉంది, ఇంకా మనకు అవసరం లేదు నిజానికి. దీని ఫ్లేవర్ అంతా వచ్చేసింది మనకి. ఇది అడ్డు. సో నేను ఆల్రెడీ అందులో టమాటాస్ పులుపు అంతా ఉంది కాబట్టి ఒకటే చెక్క, పెద్ద నిమ్మకాయ కాబట్టి ఒక చెక్కే పిండుతున్నా. మీరు చిన్న నిమ్మకాయ అయితే 2 పిండండి. ఈ టైంలో ఒక్కసారి టేస్ట్ చూడండి, ఉప్పు చూడండి. సరిపోయిందండి. ఉప్పు అయితే కొంచెం కూడా పట్టదు. ధనియాల పొడి ఒక్కటి ఇక్కడ చల్లేస్తున్నాను నేను. కొంచెం ఒక 3/4 టీ స్పూన్. మూత పెట్టేస్తున్నా, సిమ్ చేసేస్తున్నా. మంచిగా పువ్వులా ఉడుకుతుంది. 10-12 నిమిషాలు అంతే. నేను మట్టి పాత్రలో పెట్టాను కాబట్టి కొంచెం అడుగు పట్టకుండా జాగ్రత్త పడాలి నేను. మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే కనుక 2 విజిల్స్ ఇప్పుడు చెక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వండి, అయిపోతుంది. మన రైస్ కుక్కర్లో పెడితే అసలు ఏ అవసరం లేదు. కుక్లో పెట్టారంటే మామూలు పడిపోతుంది. ఇక్కడైతేనే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. స్టవ్ కట్టేసాను. టడా, ఇది మన అద్భుతమైన పులావ్ చక్కగా ఉడికిపోయింది. అండ్ ఒక్క 2-3 నిమిషాలు కనుక మనం మూత పెట్టి అలాగే ఉంచేస్తే ఇలా విచ్చుకున్నట్టు అవుతుంది. ఇలా పెట్టేసి ఉంచితే, లేదు వడ్డించుకొని తినేస్తే స్వాహ. సూపర్ కదా, అసలు టేస్ట్ మామూలుగా ఉండదండి. కొబ్బరి పాలు కూడా పోసాం కదా, అది మూత పెట్టే ఉంచాలి కట్టేసిన 5 నిమిషాల వరకు. అద్భుతమైన టేస్ట్ అండి, ఇంకా దేనికి రాదు. పులావ్ అంటే పులావే, బగారా కాదు, బిర్యానీ కాదు, రెండింటి మధ్యలోది పులావ్. చాలా బాగుంటుంది, హైబ్రిడ్ పిల్ల. సో ఎప్పుడు చేయబోతున్నారు మీరు చెప్పండి నాకు. అండ్ మీరు పులావ్ని మీరు ఎలా చేస్తారు ఒక్కసారి, దేంతో చేస్తారు దీన్ని? అంటే ఆలుగడ్డ వేయచ్చు, మనము వెజిటబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు, చికెన్ ఫ్రై పీస్ వేసుకోవచ్చు, మటన్ వేసుకోవచ్చు, ఇందులో ఏమన్నా వేసుకోవచ్చు. మస్తు ఉంటుంది. ఏంలా పక్కన ఉడకబెట్టి ఫ్రై చేసి కలపటమే, నీళ్ళు పోసినప్పుడు ఇందులో కలపటమే నెక్స్ట్ లెవెల్. ఆ నీళ్ళు ఉడకబెట్టే నీళ్ళు ఉంటే కనుక, మనం ఇక్కడ ప్లెయిన్ వాటర్ పోసాం కదా వేడి నీళ్ళు, ఆ మటన్ చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు పోయాలి, అంతే తేడా. అప్పుడు ఇంకా బాగుంటుంది. నాకు ఎక్కడ ఆగట్లేదే. 5 నిమిషాలు అయిపోయింది, ఇంకా నేను ఆగలేను. సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ పులావ్ రైస్ రెడీ అండి. దేనిలోకైనా కానీ అదిరిపోయే రుచి.
ఎప్పుడు చేస్తున్నారు చెప్పండి, మీరు చెప్తే నెక్స్ట్ నేను క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను, అది చాలా బాగుంటుంది, కొంచెం దీనికి సిమిలర్ ఉంటుంది, ఇది కాదు. ఇంకా ఒకటి అరగనే లేదు, ఇంకో దాని గురించి మాట్లాడతారేంటి అంటే చేసి చూపించే వాళ్ళకి అలాగే ఉంటుంది. అన్నీ సట్టల్గా కుదిరినాయండి, ఏది ఎక్కువ లేదు ఏది తక్కువ లేదు. పులుపు కూడా భలే బాగా మ్యాచ్ అయింది. సో చెయ్యండి, మరొక అద్భుతమైన రెసిపీతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, మీ శైలక్క. బాయ్ బాయ్.